ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని ప్రభు మనకు దయచేసి సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యం దయచేసి మరి శ్రమకాల ధ్యాన కూడికలు 15వ దినం మనం దేవుని యొక్క సన్నిధిలో కూడేటువంటి గొప్ప భాగ్యం అనుగ్రహించబడిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మీకు కూడా వందనాలు తెలియజేస్తారు. ఈ సమయంలో మరి వాక్య భాగాలు 2 భాగాలు మన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటిగా యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు వేగంగా నేను చదువుతాను, దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాను. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధ సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధములు నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కువ రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణ కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అదే రీతిగా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన 2వ పాఠ భాగం సువార్తలో నుండి మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలుపరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యుదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండేవాడు ఇంటిలోనికి ఏదైనా తీసుకుని పోటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండేవాడు తన వస్త్రము తీసుకుని పోటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు. ఈ వాక్య భాగం మన కొరకు దేవుని యొక్క కృపలో ఆశీర్వదించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను ప్రేమించి మీ యొక్క అమూల్యమైన కృప చేత మీ సన్నిధిలో ప్రవేశించేటువంటి ఆధిక్యత, ఆ భాగ్యము మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు. ఈ లెంట్ కాలంలో 14 దినాలు మా మీద నుండి గతింపజేసి 15వ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నాయన మీరు చేసిన గొప్ప అద్భుతములు, మా కొరకు మీరు చేసేటువంటి ఆ యొక్క జ్ఞాపకార్థమైనటువంటి కార్యాలు, సూచనలు, సూచక క్రియలు, మీరు చేసినటువంటి గొప్ప కార్యములు మేము జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసాలు బలపరుచుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో కాపుదలలో భద్రపరచండి. నిలవబడిన నన్ను మరుగుపరిచి మా అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ముందు చదువుకున్నటువంటి భాగంలో యోనాను కూర్చున్నటువంటి ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని యొక్క కృపను బట్టి మనకు బోధించబడతా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోనా ఒక ప్రవక్త. యోనా ఒక ప్రవక్త.
ఈ విషయాన్ని 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వాక్యంలో మనకి స్పష్టంగా మరి అక్కడ వాక్యం ద్వారా తెలియచేయబడతా ఉంది. గెత్సేపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు మార్గం మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. యోనా యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోనా మరి చాలా గొప్ప ప్రవక్త. అంటే చాలా తక్కువ కాలం దేవుని కొరకు పనిచేసినటువంటి వాడుగా, చాలా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మన యేసు ప్రభుని గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలు. అందులో 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రుల చెంతనే తండ్రికి సహకారిగా ఉన్నటువంటి వాడుగా, తన గృహాన్ని మరి విడిచిపెట్టకుండా తల్లిదండ్రులతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటి పరిచర్య కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుంటే అది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభువు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు, అనేక మందికి మేలు జరిగించేటువంటి కార్యాలు, అనేక మందికి మాదిరి కలిగినటువంటి కార్యాలు చేశాడు. ఇక్కడ మరి యోనాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోనా ఒక ప్రవక్త. ఈ యొక్క యోనా గ్రంథంలో యోనాకు దేవుడు ఒక పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఎందుచేతంటే ఒక ప్రవక్తగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పని చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి దినాల్లో చాలా మంచిగా పనిచేశాడు. ఎంత మంచి పని చేశాడనంటే ఇశ్రాయేలీల పక్షంగా మరి యుద్ధాన్ని చేయడానికి సన్నద్ధత చేసి వారి దేశాన్ని చుట్టూ పెంచుకునేటువంటి స్థితికి వారిని నడిపించి బలపరిచాడు. అనగా వారి దేశాన్ని విశాలపరిచేటువంటి విధానం కొరకు చాలా ప్రయత్నం చేసి దానిలో అతను విజయం సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి యోనాను మనం ఏమనుకోవచ్చు అంటే విజయం సాధించేటువంటి ప్రవక్త, విజయం సాధించిన ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలకు మేలుకరమైనటువంటి స్థితిని కలగచేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన మరి కలిగినటువంటి వాడుగా, మరి అనేక గొప్ప కార్యాలు చేసినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి యోనా జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యోనా గ్రంథంలో యోనా యొక్క జీవితం యేసు ప్రభు కట ముంగుర్తుగా ఉంది. యేసు ప్రభుకి ముందు గుర్తుగా యోనాను దేవుడు ఒక క్రియ ద్వారా, ఒక కార్యము అతని ద్వారా జరిగించిన దాన్ని బట్టి మనకి ఒక మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది ఎక్కడవాడో కాదు, గలిలియా అనేటువంటి ప్రాంతంలో జబులూనులో ఉన్నటువంటి ఆ గెత్సేపేరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి వాడు. అంటే ఇప్పుడు మన ఈ గ్రామానికి, కేశవరం గ్రామానికి ఈ ప్రక్కన ఏదన్నా చిన్న ఊరు ఉంటుంది, ఏదో భూపాలపట్నంలో ఇక్కడ మీరు వెళ్ళి పనులన్నీ కడతా ఉంటారు. అలా ఒక హ్యామ్లెట్, చిన్న భాగం, అలాంటి ప్రాంతంలో మరి ఉండేటువంటి వాడు. యోనా యొక్క తండ్రి గారి పేరు అమిత్తయి. మొదటి అధ్యాయంలోనే ఆ మాట మనకి తెలియజేయబడతా ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యోనా 2వ యెరోబాము కాలంలో జీవించాడు. యెరోబాములు 2 ఉన్నారు. అందులో 2వ వాని కాలంలో ఈయన జీవించడమే కాదు, అక్కడ మరి యుద్ధ సమయంలో వారందరినీ కూడా బలపరిచి దేవుని యొక్క నామం ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా వారు యుద్ధంలో విజయము సాధించడానికి వారందరికీ కూడా ప్రార్థించి పంపించిన వాడుగా, దేశాన్ని విజయాన్ని బట్టి విశాలపరచడానికి మరి సహకరించినటువంటి వాడుగా మరి యోనా కనపడుతూ ఉన్నాడు. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోనా మరి గొప్ప కార్యాలు చేశాడు. అతని యొక్క జీవితాన్నే మనకి ఒక గొప్ప కార్యంలాగా మరి చూపించాడు. ఇందులో మరి యోనా దగ్గర కొంత లోబడినటువంటి తత్వం, లోక సంబంధంగా కొంత భయపడినటువంటి విషయం కనపడతా ఉంది. కానీ అవన్నీ కూడా ఈ లోకంలో ప్రస్తుతం జీవించేటువంటి మనలాంటి వారికి మరి మాదిరికరంగా, ఆ రీతిగా జీవిస్తే వచ్చేటువంటి శిక్ష ఏమిటి, ఆ తదుపరి మనం మళ్ళా దేవునికి లోబడి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయనకు చెల్లించాల్సిన సమస్తాన్ని కూడా చెల్లిస్తే మనకు జరిగేటువంటి మేలేంటో మరి యోనాను బట్టి తెలియచేయబడతా ఉంది. యోనాకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే పట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సాధారణంగా ఈ దినాల్లో మరి బోధకులు అందరూ ఎలాంటి బోధ చేస్తారంటే వచ్చినటువంటి విశ్వాసులకి నొప్పు లేకుండా బోధ చేస్తూ ఉంటారు, బాధ కలగకుండా బోధ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు చేసేది తప్పు అని చెప్తే విశ్వాసులకి కోపం వస్తుంది, విశ్వాసులేమో కానుకలు ఇవ్వరు, నా బ్రతుకు తెరువు ఎలాగా అనుకుంటారు. కానీ ఇక్కడ మరి యోనాతో దేవుడు అలా చెప్పట్లేదు. నినివే పట్టణస్థులు ఘోరమైనటువంటి పాపం చేస్తా ఉన్నారు. నినివే పట్టణస్థులు నా సన్నిధిలో నిలవబడడానికి అర్హత లేనటువంటి పాపంలో మునిగిపోయారు. కాబట్టి నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరందరికీ కూడా దేవుని యొక్క నామ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి మీరు నడుచుకోకపోతే మీకు ఏమొస్తుంది అంటున్నాడు? దుర్గతి. ఇక దుర్గతి అంటే అందులోంచి లేవనెత్తేటువంటి వాడు ఎవడో కూడా ఉండడు. కానీ యోనా ఏం చేశాడంటే ఆయన చెప్పినట్టుగానే మరి అన్ని సర్దుకున్నాడు, సర్దుకొని బయలుదేరాడు. కానీ నినివే పట్టణానికి వెళ్లకుండా ఆ కింద వాక్యాల్లో మనకు తెలియజేయబడతా ఉంది. 3వ వాక్యంలో యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవలేక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాడు. యేసయ్య దేవుడు వెళ్ళమన్నటువంటి ప్లేస్ ఒకటి, ఆయన వెళుతున్నటువంటి ప్లేస్ ఒకటి, దేవుడు చేయమన్నటువంటి పని ఒకటి, ఆయన చేస్తా ఉన్నటువంటి పని ఒకటి. ఈ దినాల్లో మన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటారు. ఏమనంటే మేము చెప్పిన పని ఏమి కూడా మా బిడ్డ చేయటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో లేదండి, మన దగ్గరే ఉంది. మనం మన చిన్నతనంలో మన తల్లిదండ్రులకు లోబడి ఉంటే ఇప్పుడు మన బిడ్డలు మనకు లోబడి ఉంటారు. మనం అప్పుడు లోబడి ఉండలేదు వాళ్ళకి, మన తల్లిదండ్రులు ఎదిరించాం. కాబట్టి ఇవాళ మన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? మనకు అది రుచి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో మీ నాన్న మీ అమ్మని నువ్వు ఎదిరించావు కదా, అందుకే నీ పరిస్థితి ఇప్పుడు నేను ఎదిరిస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా కూడా అలాగే చేశాడు. దేవుడు యోనాతో అన్నాడు ఏమనంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళవయ్యా, నువ్వు ప్రవక్తవు, నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోయినటువంటి స్థితిలో వారు కలిగినటువంటి మరి పాప సంబంధమైన జీవితాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా దుర్గతి అనగా నరక పాత్రులుగా అయిపోతారు. వాళ్ళందరినీ నువ్వు సువార్త చెప్పి బాగు చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తే కాస్త భయపడ్డాడు. ఎందుకంటే నినివే పట్టణాన్ని గురించి అంతకు ముందే విన్నాడు. కాబట్టి నినివే పట్టణస్తులట దుర్మార్గులట. అంతేకాదు వాళ్ళు ఎవరైనా కొన్ని మంచి మాటలు చెప్తే వాటిని అంగీకరించేటువంటి వారు కాదు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తే నా బ్రతికేం గాను అనుకొని ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత కంటే కూడా తనను గురించి తాను ఆలోచించుకుని ఆయన ఏం చేశాడంటే యొప్పేకు వెళ్ళాడు. కానీ అక్కడ 2 ఓడలు రెడీగా ఉన్నాయి. నినివేకి వెళ్ళే ఓడ రెడీగా ఉంది, తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ రెడీగా ఉంది. ఆయన కేవు ఇచ్చి అనగా డబ్బులు ఇచ్చి పైకాన్ని ఇచ్చి బాబు నాకు తర్షీషుకు పోయేటువంటి ఆ ఓడకి టికెట్ ఏం కొనుక్కున్నాడు. ఆ యొక్క ఓడలోకి ఎక్కినటువంటి వాడుగా అతను కనపడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఓడలో ఎక్కారో వారి ప్రయాణం ప్రారంభించగానే మరి యోనా గ్రంథం 1వ అధ్యాయంలో 4-5 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను. 5వ వాక్యంలో కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికే యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి అక్కడ మరి నినివే పట్టణస్తులకి జడిశాడు. డబ్బులు ఇచ్చి తర్షీషు పట్టణానికి టికెట్ కొనుక్కొని వాడ ఎక్కాడు. వాడ ఎక్కినటువంటి వాడు ప్యాసింజర్లు అందరితో పాటు కూర్చోలేదట. ఏం చేశాడు? వాడు అడుగు భాగానికి పోయి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అనగా క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు, కొన్ని పనులు అప్పగిస్తాడు. ఆ పని చెయ్యకపోగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అసలు ఆ వైపుకే మనం కందెత్తి చూడం.
ఆ వైపుకే మనం అసలు కనీసం చూసినటువంటి వారుగా కూడా ఉండం. యోనా అదే చేస్తా ఉన్నాడు. నినివే పట్టడానికి వెళ్ళకపోతే సరి, కొద్ది తర్షీషుకు పోయేటువంటి వాడైనా ఎక్కాడు. ఆ ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో కూర్చొని వాళ్ళకైనా సువార్తన చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్యులు. అక్కడ ఆ సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టగా వాడ బద్దలైపోతుందేమనేసనట 5వ వాక్యం అంటాడు, తన దేవతకు ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేశారు. అంట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విగ్రహారాధికులే. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని నామాన్ని ఎరగనటువంటి వారే. సర్లే, నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడైనా కూర్చొని పక్కవాడిని ఆ పక్కవాడిని ఎదటివాడిని పలకరించి మరి సువార్త చెప్తే మంచిదేమో అనేటువంటి ఆలోచన రాలేదు. కానీ అతను అనుకున్నాడు ఏమనంటే నేను పైన కూర్చుంటే దేవుడు చూస్తాడేమో నన్ను అనుకుని ఎక్కడికి పోయాడట? వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. కొన్ని ఇళ్ళున్నాడు, అక్కడ కూర్చున్నాడా? వాడ అడుగు భాగానికి వెళ్తే కూర్చోడానికి వీలు ఉండదు. అక్కడంతా కూడా సామాన్లు వేస్తారు. వాడ మనకి పైకి ఎంత ఎత్తి కనపడుతుందో అడుగు భాగాన్ని అంత ఉంటుంది. ఆ పొట్ట నిండా సామాన్లతో నింపుతారు. లగేజ్ అంతా కిందే ఉంటుంది. లగేజ్ మధ్యలోకి వెళ్ళి హాయిగా నిద్రపోతా ఉంటాడు. వీళ్ళేం చేస్తా ఉన్నారంటే చులకన చేయడానికి వాడదంట వాళ్ళ సామాన్లన్నీ పడేశారు, తినుబండారాలన్నీ పడేశారు, వారి యొక్క ప్రతి వస్తువును పడేసి ఇంకా అలజడి ఎక్కువైపోతూ ఉంటే వాడలో వాళ్ళు వెంటనే వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా దేవుని నామాన్ని ఎరగనటువంటి వారు వాడలో వచ్చినటువంటి అలజడిని చూచి ఎంతో భయపడిపోయినటువంటి వారుగా ఉండి ఆ యొక్క అలజడిని తగ్గుతుందేమో అనేటువంటి ఆలోచనతోటి వారు అనుకున్నటువంటి దేవతలన్నిటికీ కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ దేవతల ప్రార్థన వినేటువంటి వాడు కాదు ఈ దేవుడు. ఎందుకంటే ఆ కష్టాన్ని రప్పించినటువంటి వాడు ఈయన. ఆ కష్టాన్ని ఆయన మాత్రమే తీర్చాలి. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యోనా శరీర సంబంధంగా ఆలోచించాడు. లోక సంబంధంగా తనను తాను మరి కాపాడుకోవాలని మత్తు కలిగినటువంటి వాడుగా, నిద్రపోతూ ఉన్నటువంటి వాడుగా మరి యోనా కనపడుతూ ఉన్నాడు. 6వ వాక్యం మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అప్పుడు వాడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. వాడలో ఇంకా అడుగుతున్న సరుకులు కూడా పడేయడానికి వచ్చేసరికి సరుకులతో పాటుగా కనపడుతున్నాడు ఎవరు? మన అన్నగారు యోనా కనపడుతూ ఉండేసరికి ఆ నాయకుడు తిడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఓ నిద్రపోతాడా, సముద్రం అంతా అలజడితో ఉంది, వాడ మెదిలిపోతా ఉంది, ఏ క్షణాన్ని వాడ మునిగిపోతుందో మాకు తెలియకుండా ఉందయ్యా. మేమందరం కూడా మా దేవతలను పూజించాం, సరుకులన్నీ కూడా బయట పారేస్తాం, నీవు నీ దేవుణ్ణి లేకపోతే నీ దేవతని పూజించు అని అంటూ ఒక బుద్ధి చెప్తా ఉన్నాడండి. అందులోటువంటి వాడు ఏమంటాడో తెలుసా? పోయి నిద్రపోతా, ఇది నిద్రకు సమయము కాదు. ఏం చేయాలి? పని చేయడానికి సమయం. పని చేసేటువంటి వాడికట నిద్ర పట్టదట. ఏం చేసేవాడికి? పని చేసేవాడికట నిద్ర పట్టదట. ఈవేళ సెలవు కదా, సెలవు అయితే ఏమనుకుంటాం? హాయిగా నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. ఈవేళ అరగంట కాదు కదా, పావు గంట కూడా నేను మనసు మీద పడుకోలేదు. లేచిన దగ్గర నుంచి సెలవు కాబట్టి 1 గంట 2 దాకా బయట పనులు చూసుకొని మళ్ళా వచ్చిన తర్వాత ఇప్పుడు వాక్యం, రేపు సాయంత్రానికి వాక్యం, ఆదివారానికి 2 వాక్యాలు, ఇవన్నీ చూసేసరికి ఇంక మనకు నిద్ర టైం ఎక్కడుంది? ఇది నిద్రపోయే సమయం కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో గంట యేసయ్య చెప్తా ఉన్నాడు వాళ్ళతోటి, ఏమని? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రభువు చెప్తా ఉంటే ఆ శిష్యులు ఒకడు రాయికి జారపడి, ఒకడు చెట్టుకి జారపడి, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళందరూ కూడా నిద్రపోతా ఉన్నారండి. మరలా హెచ్చరించాడు, అదే పనిలో ఉన్నారు. మరలా హెచ్చరించాడు, ఇక ఆయన తట్టుకోలేక మీరు పడుకోండి అయ్యా బాబు, నా బాధ మీద పడతారన్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఆ దేవుని బిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం, ఇది మనకు నిద్రకు సమయము కాదు. మెలకువగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. అంటే నిద్రపోతాడు ఒకరు అనుకుంటున్నారు, నిద్రపోండి, తగినంత మాత్రమే చాలు. మిగిలిన సమయంలో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని మనం వెచ్చించుకోవాలి. ఇక్కడ మరి చక్కగా బోధించబడతా ఉన్నాడు. యోనాకు తనను తాను మరి సంరక్షించుకోవాలి,
నినివే పట్టణస్థులకైతే భయపడ్డాడు లోక సంబంధంగా, కానీ తన ఆత్మలో ఇంకా ఎక్కడో దేవుని నామాన్ని గొప్ప చెయ్యాలనేటువంటి ఉద్దేశం ఉంది. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. చూడండి ఒకసారి 9వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. అంతేకాదు, ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టించుకున్న వాడిగా, దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడిగా ఉండి అతను చేసిన తప్పేంటో అందరి దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. 10వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. 10వ వాక్యంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండేది గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగాడు. అతను ఏం చెప్తా ఉన్నాడంటే, నేను యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడను, అంతేకాదు నేను హెబ్రీయుణ్ణి. ఈ దినాల్లో మనం కూడా అలాగే చెప్పుకుంటాం కదా. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాం అనుకోండి, మీరేంటి ఎవరైనా అడిగితే ఇంకోటి చెప్పడం మాట పక్కన పెడితే, మేము క్రైస్తవులం, మేము మందిరానికి వెళ్తాం, మేము ప్రార్థన చేస్తాం. అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నంతసేపు ఈ కథ బాగానే ఉంటుంది. ఆ పరిసరాల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అతని యొక్క దశట మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత ఘోరంగా ఉందట. కానీ యోన ఆ రీతిగా లేడండి. యోన ఒప్పుకుంటాడు, ఏమన్నా తెలుసు, నేను హెబ్రీయుణ్ణి అయ్యా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఆ వంశీకులలో నేను ఒకడిని. అయితే నేను చేసిన పని ఏంటంటే, ఆయన అప్పగించినటువంటి పని మానేసి వేరే పని కోసం పోతా ఉన్నాను. అక్కడ చూడండి, ముందు వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వాక్యం చివరి భాగంలో అంటాడు, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగుదని చెప్పగా, ఆ కింద భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతనట యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనుకున్నాడట. ఏమనుకున్నాడు? పారిపోవాలనుకున్నాడు. దేవుని సన్నిధిలో నుండి లోక సంబంధంగా అనేక సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే పారిపోదాం అనుకుంటాం. ఎక్కడికి మళ్ళా లోకంలోకే పారిపోవాలనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నేను చాలా సందర్భాల్లో చాలా వాక్య భాగాల్లో చెప్తా ఉంటాను, ఏమనంటే దేవుడు నిన్ను ఒక్కసారి ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నీ ద్వారా చేయించుకునేటువంటి పని పూర్తి అవ్వకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీవు ఆకాశ మండలంలో దాగిన, భూమి యొక్క అంతర్భాగంలో ఓడ కింద భాగం లాంటి దాంట్లో ఉన్నా, సముద్ర జలాల్లోకి పోయి ఉన్నా, లేకపోతే అంతరాలు దేశాంతరాలు పోయినప్పటికీ కూడా, లేకపోతే ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఒక గదిలోనే కట్టుకొని కిటికీ తలుపులు కూడా వేసి నేను ఇక్కడే బ్రతుకుతాను అనుకున్నా, అక్కడి నుంచి ఏం చేస్తాడు? నిన్ను చెయ్యి పట్టి లాక్కొచ్చి ఆయన పని చేసుకుంటాడు. ఎందుచేత తెలుసా? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి తన రక్తాన్ని మన కొరకు ఇచ్చిన వాడుగా, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి తన ప్రాణాన్ని మనకి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ప్రాణాన్ని రక్తాన్ని పెట్టినటువంటి వాడికి మన మీద అధికారం లేదా? అందుకని ఏం చేస్తాడంటే మనం చెయ్యి కొట్టి లాక్కుని పోతాడు. అంతే, చెయ్యి ఈ పని అంటాడు. ఎలా చేయించుకున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక యోన మరి ఆ రీతిగా తన యొక్క జీవితాన్ని మరి నాశనం చేసుకున్నట్టుగా మరి వెళ్తూ ఉంటే, యోనాయే చెప్తా ఉన్నాడయ్యా, మీకు ఈ కష్టమంతా కూడా కేవలం నన్ను బట్టే వచ్చింది. నేను నా దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోయాను కాబట్టి ఆయన ఇవాళ మీకు శిక్ష ఇస్తా ఉన్నాడు. మిమ్మును బట్టి మరి ఈ యొక్క శిక్ష, నన్ను బట్టి ఈ శిక్ష మీ అందరి మీదకి వచ్చింది. కాబట్టి మనం చీట్లు వేయండి అయ్యా అని ఎవరన్నారో తెలుసా? ఆ యోనా కూడా వచ్చిన తర్వాత వాడ నాయకుడు అన్నాడు, ఏమనంటే చీట్లు రాసి చీట్లు వేద్దాం, ఎవడ మీదకి నేరం వస్తే వాడు శిక్షకు అర్హుడు. చీటు ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరికి వచ్చిందండి? యోనాకే వచ్చింది. యోనా చేతిలో ఆ చీటు పడింది. యోనా అంటా ఉన్నాడు, ఏమన్నాడు? నేను నా దేవుని సన్నిధిలోంచి పారిపోతా ఉన్నానయ్యా, కాబట్టి ఇప్పుడు నాకు శిక్ష ఏంటో తెలుసా? శిక్ష కూడా ఖరారు చేస్తా ఉన్నాడు. అన్నీ ఎరిగిన వాడే యోనా, కాకపోతే పారిపోయాడు అంతే. అన్నీ ఎరిగినటువంటి వాడే, దేవుని చిత్తం ఏంటో తెలుసు, దేవుని కార్యం ఏంటో తెలుసు, అతను ఏ రీతిగా పని చేయాలో తెలుసు.
ఒకవేళ పని చేస్తే కూడా దేవుడు అతన్ని కాపాడుతాడని తెలిసింది కూడా నినివే పట్టణస్తుల యొక్క దుస్థితిని బట్టి, వారు కలిగిన ఘోరమైనటువంటి పరిస్థితిని బట్టి భయపడుతున్నటువంటి వాడిగా యోనా కనపడుతున్నాడు. అంటా ఉన్నాడు ఏమనంటే, నేరం నా మీదకి వచ్చింది కాబట్టి నేను శిక్షకు అర్హుడిని. క్రైస్తవ విశ్వాస జీవితంలో శిక్ష అనుభవించేటువంటి ఓపిక మనకు లేకపోతే మేలు పొందేటువంటి ఓపిక దేవునికి ఇచ్చేటువంటి ఓపిక దేవునికి ఉండనే ఉండాలి. తప్పు చేసినటువంటి వాడు శిక్షకు అర్హుడు. నేను కాదు అని అన్నా సరే దేవుడు శిక్షిస్తాడు, తీరుతాడు ఖచ్చితంగా. యోనా ఒప్పుకున్నాడు. ఏం చెప్పాడు తెలుసా శిక్ష? నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి. ఎందుచేతంటే నేను నా దేవుని మోసగించాను కాబట్టి నాకు రావాల్సిన ఏంటో తెలుసా? మరణ శిక్ష. యోనాకు తెలియదు దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడని అతన్ని కాపాడడానికి. ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు ఒకసారి ఎందుకుంటే పని చేసుకోకుండా ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు కాబట్టి నోరు లేనటువంటి ఒక చేపకు ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఇదిగో నా సేవకుడని యోనాను సముద్రంలో పడవేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని ఏం చేయాలి? ఒడిసి పట్టుకుని నీ లోపల అతన్ని దాచిపెట్టాలి. నీ లోపల అతన్ని దాచిపెట్టాలి. చూడండి ఒకసారి 15వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. సముద్రం ఏమైపోయింది? ఇప్పుడు పాపం ఎప్పుడైతే పాతాళంలోకి పోయిందో ఇప్పుడు లోకమంతా నిమ్మడించేసిందండి. నిమ్మడించేసింది, హాయిగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే పాపం చేసినటువంటి వాడు ఆ ప్రాంతంలో నుంచి బయటకు పోయాడో వెంటనే ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందంటే సముద్రం నెమ్మదైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. వాడు ఏం చేశారో తెలుసా? ఈ నేరం మా మీద మాపుకు దేవా అని ప్రార్థన చేశారటంటే ఎవరికి? దేవునికి ప్రార్థన చేశారు. ఎందుచేతో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నేను హెబ్రీయుణ్ణి, దేవుని యొక్క బిడ్డగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక ప్రవక్తను అని అన్ని విషయాలు చెప్పేసరికి వాళ్ళకే భయం పుట్టింది, కలత పుట్టింది, తొందర పుట్టింది. ఆ తొందరలో చీట్లు వచ్చినటువంటి ప్రకారంగా యోనానైతే ఎత్తి సముద్రంలో పడవేశారు. కానీ వాళ్ళు 16వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం ఒకసారి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, వాళ్ళు ఏం పడ్డారట? భయపడ్డారట. ఎవరికి? యోనాకు కాదు, ఇంకొకళ్ళకి కాదు, దేవుని యొక్క నామం మాత్రమే గొప్పది అనేటువంటి భయం వాళ్ళలో కలిగినటువంటిదిగా కనపడతా ఉంది. ఆ తదుపరి వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసేది. 17వ వాక్యంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండేది. యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండేది. అనగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాపము చేయువాడు నా ఎంట ఉండరాదు. పాపము చేయువాడు అమాయకులైనటువంటి ప్రజల మధ్యలో ఉండడానికి వీలు లేదు. అందుకే యోనా తనకు తానుగానే ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమైనా తెలుసా? నేను పాపము చేశాను, నన్ను ఎత్తి పాతాళంలో పడవేయండి. సముద్రం అంటే పాతాళమే కదా, ఎక్కడ పోతాడో తెలియదు, ఏమవుతాడో తెలియదు, ఏ పీక్కొని తింటాయో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం విడిచిపెట్టేటువంటి వాడు కాదు. యోనా ఒకవేళ తప్పిదమైతే చేశాడేమో కానీ, యోనా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమైతే చేశాడేమో కానీ, యోనాను రక్షించడానికి ఆ క్షణంలోనే దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏమిటా ప్రణాళిక తెలుసా? ఒక చేపకు ఆజ్ఞాపించాడు, నా సేవకుడని యోనా సముద్రంలో పడవేయబడుతూ ఉన్నాడు, నీవు వెళ్ళి అతనిని 3 దినాలు నీ కడుపులో జాగ్రత్తగా భద్రపరచు. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉన్నాయి. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నోరు లేనటువంటి జంతువులు ఆజ్ఞకు లోబడతా ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మన కొరకు తెలియజేయబడతా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని
వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన పిల్లలేమో ఏమయ్యారట? ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి పిల్లలేమో తిరగబడ్డారట. 3వ వాక్యంలో తెలియజేయబడతా ఉంది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపారు. ఎందుకు ఏం తెలుసండి చెప్పండి? అప్పుడప్పుడు మనం కొన్ని సీజన్లో చూస్తూ ఉంటాం, ఆ తాటాకులు నిండా వేస్తాడు ఇడ్లీ బండికి. ఆ యజమాని ఏం చేస్తాడంటే లోపల గడ్డేసుకుని చక్కగా ఇడ్ల మధ్యలో పడుకొని ఉంటాడు. ఈ ఇడ్ల రోడ్డు అమ్మటే తీసుకెళ్ళిపోతాయి, రాత్రి అయినా పగలైనా. మళ్ళీ అతను ఆపమనే వరకు ఆపో. ఆ కాడి విప్పగానే ఎత్తి ఎక్కడికి పోతే మళ్ళీ తిరిగి తన యొక్క నివాసం ఆ యొక్క యజమాని దొడ్డిలోకి పోతాడు. గాడి కూడా అంతే, ఉదయకాలం అంతా కూడా యజమాని దాన్ని ఆ బరువు ఈ బరువు మోయిస్తాడు. మోసిన తర్వాత ఆ బరువు తీసి వదలగానే ఎక్కడికో పోతుంది, తనకు ఏర్పాటు చేసినట్టు ఆ కాడి దగ్గరికి వచ్చి, లేక ఆ కట్టుకర్ర దగ్గరికి వచ్చి అక్కడ నిలబడిపోతుంది. కట్టవయ్యా నేను ఇక్కడే ఉంటాను నాకు ఆహారం పెట్టి. అందుకే భక్తుడు పాట పాడుతూ ఉన్నాడు, ఏమనంటే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిను ఎరుగును, నా ప్రజలు నన్ను ఎరుగరు. ఎద్దు తన యజమాని నెరుగు, గాడిద తన దొడ్డి నెరుగు, ఎద్దు తన యజమాని నెరుగు, గాడిద తన దొడ్డి నెరుగు, నాదు ప్రజలు నన్ను ఎరుగారు. ఆ ఇశ్రాయేలు ప్రజల కట్ట ఎన్ని రకాల మేలులు చేసినా దేవుని దగ్గర నుంచి మేలులన్నీ పొందుకుంటా ఉన్నారు, మళ్ళా తిరిగి వ్యతిరేకమైపోతా ఉన్నారు. తిరిగి వ్యతిరేకమైపోయి ఆయన నామానికి చేటు తెచ్చేటువంటి మరి ప్రవర్తనను వాళ్ళు కలిగినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేశాడండి. అయితే ఎప్పుడైతే చేప ఆయనను మింగిందో, ఆ మింగిన వెంటనే యోనా చేస్తున్న పని ఏంటో తెలుసా? చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాడు. అంటే చేప కడుపులోకి వెళ్ళిపోయినా దేవుని యొక్క నామాన్ని మర్చిపోలేదు, కానీ మూర్ఖులైనటువంటి ప్రజలను చూసి మాత్రం భయపడ్డాడటండి యోనా. అందుకే ఇంత గొడవ వచ్చింది, ఇంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చేప మింగిన తర్వాత మరి అక్కడే ఉంటుందా అది? చెప్పండి ఏమా లక్ష్మి గారు, చేప మింగాక అక్కడే ఉంటుందా? ఏం చేద్ది? అలాగలా తిరుగుతూ ఉంటుంది నీళ్లలో. ఆ నీళ్లలో ఈయన మింగినటువంటి ఎత్తులోనే ఉండదు, ఎక్కడికో అగాధంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. సముద్రం యొక్క ఓడ అడుగు భాగంలోకి వెళ్తే ధైర్యంగా వెళ్ళాడు, కానీ ఇప్పుడు చేప మింగిన తర్వాత అంతకంటే అడుగుకి వెళ్ళిపోతుంది చేప. మళ్ళీ సడన్గా పైకి వస్తుంది, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. కానీ దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞాపించాడు కదా, ఆ మత్స్యం మరి లోబడినటువంటిదిగా ఉంది. ఇక్కడ ఈ మొదలు పెట్టాడని ఒక గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడండి. యోనా గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమిటా ప్రార్థన? 2వ వాక్యంలో, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇదే ప్రార్థన ముందు చేయొచ్చు కదా. ఇదే ప్రార్థన నినివే పట్టడానికి టికెట్ కొనుక్కొని లోపలికి ఎక్కుతూ చేయొచ్చు కదా. అయ్యా నేను ఉపద్రవంలో మధ్యలోకి వెళ్ళబోతా ఉన్నాను, నన్ను కరుణించని చేయొచ్చు కదా. మానవ శరీరం, మానవ ఆలోచన, ఎక్కడో నాకు ఇబ్బంది జరుగుతుందేమో నా శరీరానికి, నా దేహానికి, నా ప్రాణానికి అనుకున్నాడు, కానీ ఆత్మల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ఎప్పుడు? కష్టం వచ్చాక, ఇబ్బంది వచ్చాక. మనం కూడా అంతే కదా, ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఏమంటాం? నా దేవా, నా ప్రభువా, నువ్వు తప్ప ఎవరు లేదు నాకు. ఆ తీరిపోయిన తర్వాత ఎవరయ్యా దేవుడు? ఎలా ఉంటాడయ్యా దేవుడు? ఇవి మన ప్రశ్నలు. ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనా గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు జవాబిచ్చెను, ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధ సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, తరంగములు నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉండినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదను అనుకుంటున్నానండి. ఎంత గొప్ప విశ్వాసం యోనాకు. సముద్ర గర్భంలో ఉన్నాడు, ఓడలో లేడు, ఇప్పుడు చేపలో ఉన్నాడు. చేప కడుపంతా జిగురుగా ఉంటుంది. ఒక చేపను బాగు చేయాలంటే మరి తల్లులకి దాదాపు 1 గంట అయినా పడుతుంది, 1 కేజీ చేప బాగు చేయాలంటే.
ఆ వాసన పోయేదాకా, జిగురు పోయేదాకా తోమితేనే కానీ దాన్ని మనం ప్లేట్లో కూర వండిన తర్వాత వేసుకొని తినలేము. అంత కంపున్నటువంటి ఆ చేప కడుపులో ఉండి గొప్ప ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? నేను మరలా నా దేవుని యొక్క పరిశుద్ధతను చూడగలుగుతాను అనేటువంటి గొప్ప విశ్వాసం యోనాలో కనపడతావు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉంది. రాగండా చేప కడుపులో నుంచి బయటకు వస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ దేవుని సెలవు ఒకటి ఉంది. ఆ చేపతోటి ముందే చెప్పాడు దేవుడు. ఏమనంటే, నువ్వు నా బిడ్డను ఎన్ని దినాలు దాచిపెట్టాలి? 3 దినాలు దాచిపెట్టాలి. ఈ 3 దినాలు నేను ఇందాకే చెప్పాను మీకు, యోన యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఎందుకు ఎలాగో ముంగుర్తుగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వాక్యం నుండి 41వ వాక్యం వరకు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను కూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. 40వ వాక్యం అంటాడు, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండే. అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా? అక్కడ యోనా 3 దినాలు 3 రాత్రులు 3 పగలు ఎక్కడున్నాడండి? చేప కడుపులో ఉన్నాడండి. ఇదిగో అదే మాదిరి మనుష్య కుమారుడు 3 దినాలు భూమిలో పాతి పెట్టడం. గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడితేనే కానీ అది శ్రేష్టమైనటువంటి మొక్కగా రాదు, అది మంచి ఫలాలు ఇవ్వదు. ఇదిగో ఈ గోధుమ గింజను కోరిన ప్రభువు భూమిలో పాతి పెట్టబడడానికి ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇదే అంశాన్ని లూకా సువార్తలో కూడా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం. 11వ అధ్యాయం 29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి సూచక క్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహింపబడదు. యోనాను కూర్చిన సూచక క్రియ ఎంత గొప్ప క్రియ అండి. ఆ మత్స్యం మింగిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దానికి. ఏమనంటే, 3 దినాలు అయిపోయినాయి కదా, నేను చెప్పిన పని అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వేం చేయాలా? ఒడ్డుకి వెళ్ళి ఆయన్ని కక్కివేయాలి. ఈ చేప తిరుగుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందట? ఎక్కడికి వచ్చింది? నినివే దగ్గరికి వచ్చింది. నినివే దగ్గరికి వచ్చి ఆయనను వచ్చి అక్కడ చక్కగా ఆ నేల మీద కక్కి వేసిందట. ఎక్కడ కక్కిందండి? 3 దినాలు మరి కడుపులో ఉన్నాడు. గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనా చేసినటువంటి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ మరి చాలా చక్కటి అంశాలు నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. ఎన్ని అంశాలంటే ఇంచుమించు 11 రకాలైనటువంటి అంశాలతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక చేప కడుపులో ఉన్నదనేటువంటి ఆ యొక్క భయం లేదు అతనికి. నేను బ్రతికినా చచ్చినా మరలా దేవుని యొక్క పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నేను చూస్తాననేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. యేసయ్య కూడా మనందరి కొరకు ఈ లోకంలో శ్రమలకు వచ్చి నేను చనిపోతాను అది ఆయనకు తెలుసు. ఎవరి కొరకు చనిపోతాడు? ఆయన కొరకు ఆయన చనిపోలేదండి. మనందరి పాపముల నిమిత్తము మన పాపములన్నిటిని కూడా వహించిన వాడై, భారాన్ని మోసినటువంటి వాడై శిలువలో మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. ఆయన చెప్పినట్టుగానే తిరిగి 3వ దినాన ఆయన లేచినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 11 అంశాలతో కూడినటువంటి ప్రార్థన మరి చేయగా ఒక శ్రేష్టమైనటువంటి మరి మాట చివరిలో చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 9వ వాక్యం చివరి భాగంలో అంటాడు, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే ఏం దొరుకుతుందట? రక్షణ. ఆయనే నా రక్షణకు ఆధారభూతుడు.
ఆయన మాత్రమే నన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఈ 11 అంశాలతో ప్రార్థన చేసి, అయ్యా నేను నీకు చెల్లించాల్సిన మొక్కుబడులు ఉన్నాయి, ఆ మొక్కుబడులు నేను చెల్లించాలి, నిన్ను బట్టి మాత్రమే నాకు రక్షణ, కాబట్టి ఆ రక్షణ నేను అందుకోకుండా చనిపోవడానికి వీలు లేదు అని ఒక దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మత్స్యానికి మరలా ఆర్ద్ర వేశాడు. ఆర్ద్ర వేయగానే ఆ మత్స్యం ఏం చేసింది? ఆయన్ని తీసుకొచ్చి నేల మీద కక్కింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యం అయిపోయిన తర్వాత యోనా అట నినివే పట్టణంలో ఒక్క దినం మాత్రమే ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడట. ఒక్క దినం మాత్రమే ప్రయాణం చేసి, నినివే పట్టణస్తులారా, మీ పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది, కాబట్టి మీరందరూ కూడా దేవునిని ప్రార్థన చేయండి అని చెప్పగానే రాజు మొదలుకొని సామాన్యమైనటువంటి మానవుడు వరకు కూడా, రాజుగారు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, సామాన్యమైనటువంటి మానవుడు తన యొక్క పనిని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళందరూ కూడా నేల మీద కూర్చున్నారు. రాజ వస్త్రాలు తీసి సామాన్యమైన వస్త్రాలు ధరించుకున్నాడు రాజుగారు. వారు సామాన్యమైన వస్త్రాలు తీసి ఇంకా మరి వారికి ఉన్నటువంటి తక్కువ స్థాయి వస్త్రాలు వేసుకుని నేల మీద మట్టిలో కూర్చొని దేవునికి నామానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని ఉగ్రత ఏమైంది? యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. యోనాను నేల మీద కక్కేలాగా చేశాడు. ఎంత గొప్ప మరి పని దేవుడు చేస్తా ఉన్నాడో తెలుసా? మాట వినలేనటువంటి మనుషులను బ్రతికించడానికి నోరు లేనటువంటి ప్రాణులను వాడుకొని చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడండి యోనా? 3 దినాలు ఉన్నాడు. ఈ 3 దినాలు కూడా చేప వేరే ఆహారం ఏమైనా తింటే గనక ఆ జీర్ణ రసాలు వచ్చి ఆ ఆహారంతో పాటుగా యోనా కూడా ఏమవుతాడు? అరిగిపోతాడు. అంటే ఇక యోనాను మింగినట్టుగా నోరు అలాగా మూసుకొని ఉంది తప్ప ఆహారం జోలికి కూడా ఉపవాసం ఉండి ఈ 3 దినాలు కూడా ఆ చేప సముద్రంలోనే తిరిగింది తప్ప కేవలం ఊపిరి పీల్చుకొని బ్రతికిందండి ఆ చేప. ఊపిరి పీల్చుకొని బ్రతికింది ఆ చేప. ఈ దినాల్లో దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు, సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. అయినను నా ప్రజలు నా మాట విననొల్లని వారుగా ఉంటూ ఉన్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. దావీదు కీర్తనలు 50వ అధ్యాయం 15వ వాక్యాన్ని 14-15 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు కీర్తనలు 50వ అధ్యాయం 14-15 వాక్యాలు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఏ కాలంలో మొరపెట్టాలట? అన్ని కాలాల్లో మానవుడు ఎలాగో మొరపెట్టాడు కాబట్టి దావీదు గారు అంటున్నాడు, ఆసాపు రాసినటువంటి కీర్తన దావీదు గారు కూడా దేవునికి పాడుతూ అంటా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నువ్వు ఒకవేళ అన్ని కాలాల్లో మొరపెట్టినా మొరపెట్టకపోయినా కనీసం నీకు ఆపద వచ్చినప్పుడన్నా నీ దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవయ్యా అని చెప్తావు. అంతేకాదు నీవు చేసిన ప్రతి మొక్కుబడి కూడా దేవుని దగ్గర ఏం చేయాలట? చెల్లించి తీరాల్సిందే. యోనా గారు అదే అంటా ఉన్నాడు, దేవా నేను ఇంకా మొక్కుబడి చెల్లించాలి, నీవు ఇంకా నాకు అప్పచెప్పినటువంటి పని అసంపూర్తిగా ఉంది కాబట్టి నేను ఆ పని పూర్తి చేయాలి. హిజ్కియా కూడా రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడట. హిజ్కియా తోటి వచ్చినటువంటి యాజకుడు చెప్తా ఉన్నాడు, అంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా అని చెప్తా ఉన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇల్లు చక్కబెట్టుకోలేదు కాబట్టి దేవుని దగ్గర కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థన చేయగా హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే దేవుడు? 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన వాడుగా ఉన్నాడు. మీ దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయంతో నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు ఎంత కష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా 11 రకాలైనటువంటి ఆపదలలో చిక్కుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చివరికి అంటాను, పైకి రావాలంటే భూమి గడియలు మూయబడిపోయినాయా, భూమి మీదకి రావాలంటే నాకు ఎవరంటే ఉన్నారు? ఇప్పుడు నీళ్లు అడ్డంగా ఉన్నాయి, ఈ నీటిని నేను ఛేదించుకొని పైకి రాలేదు. అలాంటి స్థితిలో నేనేం చేయాలనుకుంటున్నానంటే నీకు కృతజ్ఞతాస్తుతి అర్పణలు ఇవ్వాలనుకుంటా ఉన్నాను. అంతేకాదు నన్ను నేను తిరిగి నీకు సమర్పించుకోవాలి అనేటువంటి మరి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఈయన కనపడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వాక్యంలో మరి హోషేయ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి
ఒక మాట తెలియచేస్తా ఉన్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యం, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మా దగ్గర ఉన్నవి, మా పెదవులు నీకు అప్పగిస్తా ఉన్నాం. ఈవేళ మనల్ని వచ్చి ఈ పాపం పోవాలంటే 4 ఎద్దులు పట్టుకొచ్చి వధించేసి అట్లా కాల్చేయన్నారనుకోండి, తేగలుగుతాం మనం? అసలు ఎద్దులు కనపడతా ఉన్నాయి మనకి? ఇప్పుడు ఎక్కడన్నా? ఎక్కడ లేవు. 4 ట్రాక్టర్లు పెట్టమంటే పట్టుకొస్తాడు ఎక్కడ నప్పు చేసి, ఎందుకంటే ఆటతోటే దున్నుతున్నారు కాబట్టి. ఈడోడు ఈ పాస్టర్ గారికి పిచ్చి పెట్టిందంటారు. దేవుడు మనకి రక్షణను సులభతరం చేశాడండి. మనం ఇచ్చేటువంటి కానుకలు కూడా సులభతరం చేశాడు. ఆయన నేనేం అడగట్లేదండి, నా బిడ్డ నీ హృదయం నాకు ఇవి, నీ పెదవులతోటి హృదయపూర్వకంగా నన్ను స్తుతించు, సన్నతించు, ఆరాధించు. ఎడ్లకు బదులుగా మా దగ్గర ఏమున్నాయి? పెదవులు ఉన్నాయి. ఈ పెదవులతో ఏం మాటలు మాట్లాడాలి? మనం మేలుకరమైన మాటలే మాట్లాడాలి, ఉత్తమమైన మాటలే మాట్లాడాలి, అనేక మందికి ఉపయోగపడే మాటలే మాట్లాడాలి, అనేక మందిని బలపరిచే మాటలే మాట్లాడాలి. హోషేయ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అదే మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, వారు బలులైతే అర్పిస్తూ ఉన్నారు, కానీ ఇంకా పాపం కూలిపోతా ఉన్నారు. అలాంటి స్థితిలో అంటూ ఉన్నాడు, మా మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు రండి. ఏ మాటలు సిద్ధపరచుకొని రావాలి? ఆయనను నువ్వు అంతటోడు దేవా, నువ్వు ఎంతటోడు దేవా అనే మాటలు కాదు. దేవా, నా పాపము ఘోరమైనటువంటిది, నా పాపమును బట్టి నువ్వు శిక్షించబడ్డావు, నా పాపమును బట్టి నువ్వు గాయపరచబడ్డావు, నా పాపమును బట్టి నీ రక్తాన్ని కార్చావు, నా పాపమును బట్టి చివరకు నీ ప్రాణాన్ని కూడా నీవు పోగొట్టుకున్నావు. కాబట్టి ఇంతకంతకంటే నేను ఏమీ చేయలేదయ్యా. నా హృదయాన్ని అనగా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నిన్ను మాత్రమే నేను సేవించేటువంటి వాడిగా ఉన్నాను అనేటువంటి ఆ మాట మనం చెప్పగలిగితే అది మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం కలిగించేటువంటిదిగా ఉంది. ఆఖరుగా మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మరి 15-16 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, హెబ్రీ సంఘం గొప్ప సంఘం, తెలివైన సంఘం, బలమైన సంఘం, డబ్బులున్న సంఘం అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకు లోపించింది ఏంటో తెలుసా? వాళ్ళకు లోపించినటువంటిది చాలా గొప్ప లోపం ఉందండి హెబ్రీ సంఘంలో. 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 15-16 వాక్యాల్లో, ఆఖరి అధ్యాయంలో 15-16 వాక్యాల్లో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. మొదటిగా స్తుతి యాగము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదాము. జిహ్వా ఫలం అంటే మన పెదవులతోటి ఆయన నామాన్ని మన హృదయంతో ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని మనం మర్చిపోకుండా అనేక మందికి తెలియచేసేటువంటి వారంగా ఉండాలి. 16వ వాక్యం అంటాడు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఏం చేయాలట? మనం చేయగలిగితే ఉపకారం చేయాలి, లేకపోతే ఏం చేయాలా చెప్పండి? ఉపకారం చేయలేకపోతే మాట్లాడకుండా గమ్మున ఊరుకోవాలి. ప్రకాశం జిల్లా వైపు వెళ్తే వాళ్ళు అంటారు, ఏమంటే గమ్మున ఉండొచ్చు కదా నువ్వు అంటారు. వాడు మనం ఏమంటాం? మాట్లాడుకుండా ఉండొచ్చు కదా అంటాం. వాళ్ళు అంటారు గమ్మున ఉండొచ్చు కదా అంటే, మనం అంటే గమ్మున రావచ్చు కదా అంటే తొందరగా రావచ్చు కదా మనకి. వాడు గమ్మున ఉండొచ్చు కదా అంటే నోరు మూసుకుని ఉండొచ్చు కదా అనేసి. నీవు ఒకవేళ ఉపకారం చేయలేకపోవచ్చు, కానీ అపకారం మాత్రం ఎవరికి కూడా చేయవద్దు. అందుకే మనకు ఏర్పాటు చేసినటువంటి మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వాక్యం అంటాడు భక్తుడు, నాశనకరమైన హేయమైన వస్తువు నిలుపరాని స్థలమందు మీరు నిలుచుట చూచినప్పుడు దానిని బయటకు త్రోసివేయాలి. యోనా దేవుని యొక్క పాపము చేసి ఓడలు అడుగు భాగాన్ని నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు నాశనకరమైనటువంటి హేయమైన వస్తువు కింద తయారైపోయాడు. వాళ్ళందరితో చెప్తా ఉన్నాడు, నేనే పాపిష్టోడిని కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి. అది పారవేయగానే సముద్రం ఏమైపోయింది? నిమ్మళించింది. అన్యులైనటువంటి వారు కూడా దేవునికి భయపడి ఆయనకట కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట, దేవుని నామానికి బలులు అర్పించారు. యోనాను బట్టి ఇప్పుడు 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఓడలో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. రెండవదిగా నినివే పట్టణస్థులందరూ కూడా రక్షణ పొందినటువంటి వారుగా
మరి కనపడుతుంది. మరి నీ వల్ల ఎంతమందికి రక్షణ కలుగుతా ఉంది? నీ వల్ల ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు? ఎంతసేపు కూర్చొని అక్కడ ఇక్కడ కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవడమేనా మనం? లేదా దేవుని నామపక్షంగా ఏమైనా మనం పని చేయగలుగుతా ఉన్నామా? ఇక దేవుని బిడ్డలారా, యోనా బలహీనుడిగానే ఉన్నాడు కానీ తప్పు చేశాడు, కానీ తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని ఆ చిన్న కుమారుడు దగ్గరికి రాగానే తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి ఇవ్వాల్సిన సమస్తాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు.